నీళ్ళనేవి ప్రతి జీవికి అవసరమే. కొందరు దాహమేస్తే తాగితే మరికొందరు దాహం వేయకపోయినా తాగుతారు. అయితే ఎక్కువ శాతం మంది భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతారు. రోజంతా మళ్ళీ తాగుతారు. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసినప్పుడు, చేసిన తర్వాత కూడా నీరు తాగుతుంటారు. తక్కువగా తాగితే పర్లేదు, కానీ ఎక్కువగా నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే పెద్ద మొత్తంలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ ఎంజైమ్లు పలుచనవుతాయి. సహజంగా ఆహారం జీర్ణం చేయడానికి జీర్ణ రసాయనాలు, ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. అదే వాటర్ తాగితే వీటి ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే తక్కువగా తాగితే ఈ సమస్య ఉండదు. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోతే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీనివల్ల చిరాకుగా ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే గుండెల్లో మంట ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల ప్రోటీన్ జీవక్రియ ప్రభావితమవుతోంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. భోజనానికి అరగంట ముందు వాటర్ తాగాలి, లేదా భోజనం చేసిన 30 లేదా 45 నిమిషాల తర్వాత వాటర్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తిన్న ఫుడ్ కూడా సరిగ్గా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జీర్ణ సమస్యలు రావని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు పూర్తిగా వాటర్ తాగకుండా ఉంటారు. అది కూడా మంచిది కాదు. బాడీకి సరిపడా వాటర్ తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని చెబుతున్నారు. వాటర్ సరిగ్గా తాగకపోతే తినే ఫుడ్ జీర్ణం కాదు. దీనివల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. వాటర్ రోజుకు 2-3 లీటర్లు తీసుకోవాలి. దీనివల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.